స్టూడెంట్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టంలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జస్ట్ ఎగ్జాంపుల్ ఫిగర్ చూసి సో అక్కడ ట్రాక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయడాన్ని సీక్ టైం అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఆ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో టైప్స్ డిఫరెంట్ 6 టైప్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ మనం 1 by 1 తెలుసుకుందాం. సో ఇక్కడ మనం డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం ఎందుకు యూజ్ అవుతుంది అంటే డెఫినేషన్ చూద్దాం. డిస్క్ షెడ్యూలింగ్ ఇన్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ ఆర్ ప్రాసెస్డ్. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ వస్తాయి కదా, సో అది అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రాసెస్లో హౌ టు మేనేజ్ ఇన్ ఆర్డర్, దట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం. It is also known as input output scheduling. Okay, the main goal of disk scheduling are the optimize the performance of the disk operations, reduce the time it takes to access the data and improve the overall system efficiency. సో ఇక్కడ మనం ఒక పర్టికులర్ డిస్క్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే షార్టెస్ట్ వే మెథడ్ యూజ్ చేసి ఇన్ పర్టికులర్ అల్గారిథమ్స్లో సో ఇక్కడ మన సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా యాక్సెస్ని మనం ఆపరేషన్ అనేది ఫాస్ట్గా యాక్సెస్ చేయడం కోసమే ఈ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథం అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో 6 టైప్స్ ఉన్నాయి. ఓవరాల్గా 1 by 1 తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఏంటంటో తెలుసుకుందాం. FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. నెక్స్ట్ షార్టెస్ట్, సీక్ టైం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ స్కాన్, సి స్కాన్ అండ్ లుక్, సి లుక్. సో ఇవన్నీ మనకి డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో డిఫరెంట్ టైప్స్. సో 1 by 1 తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో నేమ్లోనే ఉంది, ఈజియెస్ట్ అల్గారిథం అండ్ సింప్లెస్ట్ అల్గారిథం. ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళదే సర్వ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ డిస్క్ కంటైన్స్ 200 ట్రాక్స్. సో ఒక డిస్క్లో 200 ట్రాక్స్ ఉన్నాయి. అక్కడ పర్టికులర్ ట్రాక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాన్ని సీక్ టైం అంటాం. సీక్ టైంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్పుట్ బ్లాక్స్ అండ్ సిలిండర్స్, సిలిండర్ అనొచ్చు, ట్రాక్స్ అని అనొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 98, 183, 37, 122, 14, 124, 65, 67. సో ఇవి మనకి వాడు ఇచ్చిన సిలిండర్స్. సో ఇక్కడ మన ఇన్ కేసు ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది నెంబరింగ్ వాడు ఎక్కువపోతే ఎగ్జామ్లో మనమే ఎగ్జాంపుల్ తీసుకొని ఎనీ వన్ ఎగ్జాంపుల్ చూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో డిస్క్ హెడ్ ఈజ్ ఇనీషియల్లీ అట్ సిలిండర్ 53. సో డిస్క్ హెడ్ పొజిషన్ ఇనీషియల్గా 53 దగ్గర ఉంది. ఓకే, సో ఇక్కడ మనకేంటి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లోని మనం ఫస్ట్ పొజిషన్గా ఉన్న పొజిషన్నే మనం హెడ్ పొజిషన్ అంటాం. సో ఆ పొజిషన్ నుండి నెక్స్ట్ ఆర్డర్ వైజ్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సర్వ్ చేస్తుంది. ఓకే, సో ఈ ఆర్డర్ని ఫాలో అవుతుంది కాబట్టి FCFS అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకునేది 199 వరకు ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఇచ్చిన సిలిండర్స్లో 183 హైయెస్ట్ కదా. సో నియర్ బై 199, 200 వరకు ఉంది కాబట్టి ఇక్కడ నేను 199 వరకు తీసుకున్నాను. సో ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ 10, 20 ఆ విధంగానే మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న అసెండింగ్ ఆర్డర్లో అంటే సో మినిమం లీస్ట్ వాల్యూ నుండి హైయెస్ట్ వాల్యూకి రిప్రజెంట్ చేశాను. ఫస్ట్ 14, ఇదే స్మాలెస్ట్ కాబట్టి 14. నెక్స్ట్ దీనికన్నా హైయెస్ట్ది 37, నెక్స్ట్ దానికన్నా. సో ఆర్డర్ వైజ్గా చూస్ చేసుకొని నెంబరింగ్ అనేది ఇక్కడ మనం ఇచ్చిన సిలిండర్స్ని నెంబరింగ్ వేసాను. ఓకే, నెక్స్ట్ సో ది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లోని సీక్ టైం యొక్క హెడ్ మూమెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఫస్ట్ సిలిండర్ ఇనీషియల్ పొజిషన్ 53. సో ఇక్కడ 53 పొజిషన్ దగ్గర హెడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తర్వాత సో మనకి ఇచ్చిన లిస్ట్లో ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళనే ఫస్ట్ సర్వ్ చేస్తాం కదా. సో 53 ఇనీషియల్ పొజిషన్ ఇది. సో మనకి ఇచ్చిన లిస్ట్లో ఫస్ట్ వన్ ఏంటుంది 98. సో హెడ్ పొజిషన్ నుండి 98కి మూవ్ అవుతాం. సో దిస్ ఈజ్ 53, దిస్ ఈజ్ 98. నెక్స్ట్ పొజిషన్ 183. సో నెక్స్ట్ పొజిషన్ 183కి మూవ్ అయింది. నెక్స్ట్ 183 నుండి 37, మళ్ళీ 37కి. ఇక డైరెక్షన్ అనేది ఫాలో అవ్వదు, ఓన్లీ ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు ఫస్ట్ సర్వ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 37 నుండి 122,
122కి మూవ్ అయింది. నెక్స్ట్ 122 టు 2 నుండి 14కి, నెక్స్ట్ 14 నుండి నెక్స్ట్ వచ్చిన 124 నెక్స్ట్ 124 నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ దట్ 65 ఆఫ్టర్ దట్ లాస్ట్ 67. సో ఇక్కడ మనకి హెడ్ మూమెంట్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఈ విధంగా మూమెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం టోటల్ హెడ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ మన పొజిషన్ 53 నుండి 98. సో ఇక్కడ 53 నుండి 98 నెగిటివ్ వాల్యూస్ ఉండవు కాబట్టి లార్జ్ వాల్యూ నుండి లీస్ట్ వాల్యూ, మినిమం వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 98 మైనస్ 53. ఓకే, నెక్స్ట్ ప్లస్ 183 మైనస్ 98. నెక్స్ట్ 183 నుండి నెక్స్ట్ మూమెంట్ 37. ఓకే, తర్వాత 122 నుండి 37 మూమెంట్, నెక్స్ట్ 122 నుండి 14. ఓకే, నెక్స్ట్ 124 నుండి 14 మూమెంట్, 124 నుండి 65కి, నెక్స్ట్ 67 టు 65కి. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 640 సిలిండర్స్ అనేది వచ్చింది. ఓకే, ఫైండ్ అవుట్ చేయాల్సింది 640. సో డిస్క్ మూమెంట్స్ అనేది 98, 183, 37, 122, 14, 124, 65 అండ్ 67. సో ఇక్కడ మనకి ఈ విధంగా వాడు ఇచ్చిన లిస్ట్ బట్టి ఫస్ట్ ఎవరైతే వస్తారో ఆ ఫస్ట్ మనం ఆ వేని మూమెంట్ అనేది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సర్వ్ చేస్తాం కదా. సో అలా ఫస్ట్ 53 నుండి 98 హెడ్ పొజిషన్ నుండి ఫస్ట్ ఉన్న వాల్యూకి మనం మూమెంట్ అనేది చేస్తాం. ఫస్ట్ సర్వ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా మనం సీక్ టైంని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ FCFS విత్ ఎగ్జాంపుల్, సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్ అండ్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వన్ SSTF షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలోని ఫస్ట్ FCFS ఫైండ్ అవుట్ చేయడం చూసాం కదా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యూజ్ చేసి ఫస్ట్ వచ్చిన దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సో ఆర్డర్ వైజ్గా మనం మూమెంట్ అనేది డిస్క్ మూమెంట్ అనేది చేసాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్. సో షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ అంటే సో ఇక్కడ షార్టెస్ట్ మెథడ్ని ఫాలో అవుతూ సీక్ టైంని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన FCFS క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి సీక్ టైం అనేది 640 వచ్చింది. అదే మనం షార్టెస్ట్ సీక్ టైం తీసుకుంటే సో ఒక 100, 150 అలా వస్తుంది, డిఫరెన్స్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ SSTF. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం. వీ కెన్ మినిమైజ్ ది డిస్క్ మూమెంట్ బై సర్వింగ్ ది రిక్వెస్ట్ క్లోజెస్ట్ టు ది కరెంట్ పొజిషన్ ఆఫ్ ది హెడ్. సో ఇక్కడ కరెంట్ పొజిషన్, హెడ్ పొజిషన్ ఎక్కడ ఉంటుందో దాని దగ్గర నుండి నియరెస్ట్ ఉన్న వాల్యూకి మూమెంట్ అనేది జరుగుతుంది. అందుకోసం ఇందులో చేసిన క్యాలిక్యులేషన్ అనే సీక్ టైం అనేది మనకి మినిమైజ్, ఆప్టిమైజ్ అనేది ఓకే లో లీస్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, అరైవల్ ఇన్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ 1, 36, 16, 34, 9, 12 అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ పొజిషన్ 11 తీసుకుందాం. హెడ్ పొజిషన్ ఇనీషియల్ పొజిషన్ 11. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సిలిండర్ వచ్చేసరికి 51 తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 34 ఉంది. సో మ్యాక్సిమం నియర్ బై 51 లేదా 50 తీసుకుందాం. ఓకే, 50 తీసుకుందాం నియర్ బై. ఇప్పుడు మనకి ఒక ఆర్డర్ వైజ్లో సో ఇక్కడ మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో ఈ ఫార్మేట్ని వేసుకున్నాం, రిప్రజెంట్ చేసాం. 0 ఫస్ట్ ఇనీషియల్ లీస్ట్ వాల్యూ 1 నుండి స్టార్ట్ చేయాలి కదా. సో 1, నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 9, 12, నెక్స్ట్ 16, 34, 36 ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి హెడ్ పొజిషన్ నుండి ఇనీషియల్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 9 ఉంది, నెక్స్ట్ 10, 11. సో ఈ పొజిషన్లో 11 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం 11 దగ్గర. ఓకే, ఇక్కడ మనకి హెడ్ పొజిషన్ అనేది ఇనీషియల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని ప్రిఫర్ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ దీనికి నియర్ బై ఉన్న వాల్యూస్ని తీసుకుంటాం. సో ఇక్కడ మనం 11 నుండి 9 తీసుకున్నట్టయితే డిఫరెన్స్ అనేది 10, 11, 2 వస్తుంది. బట్ 11 to 12 తీసుకుంటే డిఫరెన్స్ 1 వస్తుంది, 12 - 11. ఓకే, సో అందుకోసం షార్టెస్ట్ జాబ్ ఇది కాబట్టి ఫస్ట్ మనం ఈ మూమెంట్ చేసాం.
నెక్స్ట్ 12 పొజిషన్ నుండి 16 9 ఉంది. సో ఇక్కడ మనకి షార్టెస్ట్ ఏంటి 9 to 12 అనేది షార్టెస్ట్ జాబ్ కాబట్టి ఇక్కడ 16 అనేది 4 డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది. సో ఇక్కడ మన షార్టెస్ట్ జాబ్ని మూమెంట్ అనేది ఇక్కడ హెడ్ పొజిషన్ మూమెంట్ ఇచ్చు. నెక్స్ట్ 9 to 1 తీసుకుంటే 8 డిఫరెన్స్ వస్తుంది. 9 to 16 తీసుకుంటే 7 డిఫరెన్స్ వస్తుంది. సో ఇది షార్టెస్ట్ జాబ్ కాబట్టి 9 to 16 మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ 16 నుండి 34కి అయితే మనకి లార్జ్ లెంతీ అవుతుంది కాబట్టి సో నియర్ బై ఉన్నది 1. సో అందుకోసం 16 నుండి 15 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1 పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ 1 to 66 కన్నా 34 అనేది మనకి నియరెస్ట్ కాబట్టి 1 to 34. ఆఫ్టర్ దట్ లాస్ట్ ఫైనల్గా 36కి మూమెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ మనం టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మూమెంట్ అనేది ఇక్కడ చూడండి 11 పాజిటివ్ వాల్యూస్ రావాలి కాబట్టి 12 minus 11 ప్లస్ 12 minus 9 నెక్స్ట్ 16 minus 9 నెక్స్ట్ 16 minus 1 నెక్స్ట్ 34 minus 1 36 minus 1. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేస్తే సీక్ టైం వచ్చేసరికి 61 వచ్చింది. ఓకే, అదే ఎఫ్సిఎఫ్ఎస్లో అయితే మనకి వాల్యూ అనేది ఎస్ఎస్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ కన్నా ఎఫ్సిఎఫ్ఎస్ అనేది కొంచెం ఎక్కువ వాల్యూ అనేది లార్జ్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్ మూమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ 11 12 9 16 1 34 36ని మనం డిస్క్ మూమెంట్స్ అంటాం. సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని మనం డిస్క్ పొజిషన్ అనేది హెడ్ పొజిషన్ స్టార్టింగ్ ఇనిషియల్ పొజిషన్ని మనం హెడ్ పొజిషన్ అంటాం. సో ఇక్కడ నుండి షార్టెస్ట్ వాల్యూ నియర్ బై ఏది ఉందో అక్కడికి మనం మూమెంట్ అనేది ఇలా ప్లేస్ చేయడం వల్ల సో ఇక్కడ మనకి వాల్యూ అనేది లీస్ట్ వాల్యూ అనేది వస్తుంది ఫైండ్ అవుట్. సో దిస్ ఈజ్ ది బెస్ట్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్లో మనకి ఈ అల్గారిథం అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ స్కాన్ సి లుక్ గురించి తెలుసుకుందాం. డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో నెక్స్ట్ వన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎఫ్సిఎఫ్ఎస్ అండ్ ఎస్ఎస్టిఎఫ్ చూసాం కదా. నెక్స్ట్ స్కాన్ అల్గారిథం థర్డ్ వన్ ఇది. సో ఇక్కడ మనం స్కాన్ అల్గారిథంని ఎలివేటర్ అల్గారిథం అని కూడా కాల్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటర్వ్యూలో మీకు ఆస్క్ చేస్తారు స్కాన్ అనదర్ నేమ్ ఎలివేటర్ అల్గారిథం. సో ఇక్కడ లైక్ ఎలివేటర్లో వర్క్ చేస్తుంది కాబట్టి అల్గారిథం ఎలివేటర్ అల్గారిథం అని కాల్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. ద డిస్క్ ఆర్మ్ మూవ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ టిల్ ది ఎండ్ and serve all the request in the path, then it return to the opposite direction and moves till the last request is found that direction and serves all of them. సో ఇక్కడ మనకి ఈ ఎలివేటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ ద ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్ 70 140 50 125 30 25 160. ఓకే, సో ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ది రీడ్ అండ్ రైట్ హెడ్ ఈజ్ 60. సో ఇక్కడ ఇనీషియల్గా 16 నుండి స్టార్ట్ అవుతుంది. సో 16 నుండి స్టార్ట్ అయ్యి లార్జ్ వాల్యూస్. ఓకే, డిస్క్ ఆర్మ్ షుడ్ మూవ్ టువర్డ్స్ ది లార్జ్ వాల్యూ, దట్ మీన్స్ రైట్ సైడ్ మనకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ వితౌట్ రిక్వెస్ట్, సో లార్జ్ సైడ్ మూవ్ అవుతూ మనకి వితౌట్ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ లేకపోయినా లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు విజిట్ చేసి నెక్స్ట్ అగైన్ బ్యాక్ సైడ్ రిటర్న్ అవుతుంది. ఓకే, బ్యాక్ సైడ్ రిటర్న్ అయ్యేప్పుడు సో ఇక్కడ ఇనిషియల్ పొజిషన్ కన్నా లీస్ట్ వాల్యూస్ని స్కాన్ చేసి వస్తుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ ది స్కాన్ అల్గారిథం సిస్టమ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 50 ఉంది కదా. సో 50 ఆఫ్టర్ నెక్స్ట్ వాల్యూ ఏంటుంది 70. సో 70 మూవ్ అవుతుంది. నెక్స్ట్ 60 అబోవ్ 70 తర్వాత మనకి హైయెస్ట్ వాల్యూ 125. నెక్స్ట్ 125 ఇక్కడ 17 విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 125 అంటే బిట్వీన్ ది 120 అండ్ 125. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 140. సో 140ని విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 160ని విజిట్ చేస్తుంది. సో ఇక్కడ రిక్వెస్టెడ్ వరకు 160. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇక్కడ వితౌట్ రిక్వెస్ట్ లేకపోయినా ఎండ్ వరకు మూవ్ అవుతుంది. ఇక్కడ 170 వరకు స్కాన్ చేస్తుంది లాస్ట్ వరకు. ఓకే, సో ఇక్కడ లార్జ్ వైపు మూవ్ అవుతూ ఎండ్ వరకు రీచ్ అవుతుంది. రీచ్ అయ్యి మళ్ళీ అగైన్ ఇనీషియల్ పొజిషన్ కన్నా మనకి నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏముంది 60 తర్వాత 50. సో నెక్స్ట్ 50 నుండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ మనకి 50 దగ్గరికి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది.
బ్యాక్వర్డ్. నెక్స్ట్ దీనికన్నా లీస్ట్ వాల్యూ ఏముంది, 30, 50, ఆఫ్టర్ దట్ 30, నెక్స్ట్ 25. సో ఇక్కడ బిట్వీన్ ది 10 అండ్ 30కి ఉంటుంది కదా, ఇక్కడ లాస్ట్ విజిట్ చేస్తుంది. ఫస్ట్ మనకి స్కాన్ అల్గారిథంలోని లార్జ్ సైడ్ అంటే రైట్ సైడ్ వెళ్ళి లాస్ట్ ఎండ్ వరకు వెళ్తుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకి వేస్ట్ ఆఫ్ టైం, అంటే ఇక్కడ మనకి రిక్వెస్ట్ లేకపోయినా ఎండ్ వరకు మూవ్ అయింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి ఇనీషియల్ పొజిషన్ కన్నా లీస్ట్ పొజిషన్ వచ్చి అక్కడి నుండి మళ్ళీ రిమైనింగ్ లీస్ట్ ఉన్న పొజిషన్స్ అనేది లాస్ట్ వాల్యూని విజిట్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి స్కాన్ అల్గారిథం అనేది వర్క్ చేస్తుంది. అందుకోసం ఎలివేటర్ అల్గారిథం అంటాం. సో ఇక్కడ మనం లాస్ట్ విజిట్ చేసింది నెంబర్ ఆఫ్ సీక్ టైమ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిటింగ్స్ 170 వరకు చూసింది ఫస్ట్. నెక్స్ట్ స్టెప్లో ఇది 25 కదా. సో ఇక్కడ సీక్ టైం వచ్చేసరికి డిస్టెన్స్ మూవ్డ్ బై ది డిస్క్ ఆర్మ్ 170 మైనస్ 60. ఓకే, 170 మైనస్ 60, నెక్స్ట్ 170 మైనస్ 25. సో క్యాలిక్యులేట్ చేస్తే 255. దీని యొక్క సీక్ టైం అనేది 255 వచ్చింది. ఓకే, సో ఇది స్కాన్. నెక్స్ట్ వన్ సి స్కాన్ చూద్దాం. నెక్స్ట్ డిస్షెడ్యూలింగ్ అల్గారిథంలో స్కాన్ చూసాం కదా. సి స్కాన్ అల్గారిథం, సి మీన్స్ సర్క్యులర్ స్కాన్. సో దీనికి ఆపోజిట్, స్కాన్కి ఆపోజిట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బెటర్ రెస్పాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ యూనిఫామ్ వెయిటింగ్ టైం అనేది ఇక్కడ ఉంటుంది. డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ద సేమ్ యాజ్ ది స్కాన్ అల్గారిథం, ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ది స్కాన్ అండ్ సి స్కాన్ ఇస్ ది మూవ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ టిల్ ది లాస్ట్ అండ్ సర్వ్ ది రిక్వెస్ట్ ఇన్ ది పాత్. సో ఇక్కడ స్కాన్ అల్గారిథం మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టు లాస్ట్ వరకు విజిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ సేమ్గా ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే దెన్ ఇట్ రిటర్న్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ టిల్ ది ఎండ్ అండ్ డస్ నాట్ సర్వ్ ది రిక్వెస్ట్ వైల్ రిటర్నింగ్, then again reverse the direction and serves the request found in the path it moves circularly. సో ఇక్కడ మనకి ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇనీషియల్ పొజిషన్ నుండి లాస్ట్ వరకు విజిట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ దీనికి ఆఫ్టర్గా ఏమున్నాయో అక్కడ మళ్ళీ విజిట్ చేస్తుంది. ఓకే, అంటే సర్క్యులర్ పాత్లో కవర్ చేస్తుంది మొత్తం ఎండింగ్ టు స్టార్టింగ్. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఫౌండ్ సమ్ రిక్వెస్టెడ్ వాల్యూకి. సో ఇది స్కాన్. ఇక్కడ ఆర్డర్ రిక్వెస్ట్స్ ఏముంటున్నాయి, 70, 140, 50, 125, 30, 25, 160. సో రీడ్ అండ్ రైట్ హెడ్ వచ్చేసరికి 60. సో 60 పొజిషన్ నుండి, సో ఫస్ట్ 60 మోర్ దెన్ ఏమున్నాయి మనకి 70 ఉంది. సో 70ని విజిట్ చేస్తుంది ఫస్ట్. సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది లాస్ట్ ఎండ్ వరకు. 70 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ 125 ఉంది. సో 125 అంటే 120కి 130కి బిట్వీన్ ఉంది. ఓకే, నెక్స్ట్ 140 విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 160ని విజిట్ చేస్తుంది. బట్ ఇక్కడ రిక్వెస్ట్ అనేవి ఇంతవరకు ఉంది. బట్ 170 రిక్వెస్ట్ లేదు, బట్ అయినా లాస్ట్ వరకు వెళ్తుంది సి స్కాన్ వచ్చేసరికి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, అగైన్ కమ్ బ్యాక్ టు 0 పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్. సో ఇక్కడ 0 పొజిషన్కి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఓకే, రిటర్న్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్యాక్ టు సమ్ రిమైనింగ్ వాల్యూస్, విజిట్ చేయలేని వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ ఉన్నాయి, 25. సో 25 10కి 30కి బిట్వీన్ 25. నెక్స్ట్ 30, 25, 30, నెక్స్ట్ 50. సో ఇక్కడితో స్టాప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఇనీషియల్ రీడ్ అండ్ రైట్ హెడ్ నుండి ఇనీషియల్ పొజిషన్ నుండి లాస్ట్ వరకు ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ 0th పొజిషన్కి వచ్చి నెక్స్ట్ అగైన్ రిమైనింగ్ ఉన్న వాల్యూస్ని విజిట్ చేస్తుంది. ఓకే, సో ఇది సర్క్యులర్ వేలో అవుతుంది కాబట్టి మొత్తం ఓవరాల్ కవర్ చేస్తుంది కాబట్టి దీన్ని సి స్కాన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్టెన్స్ మూవ్డ్ బై ది డిస్క్ వచ్చేసరికి ఫస్ట్ మన పొజిషన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ 3 ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ విజిటింగ్ అనేది లాస్ట్ 170 మైనస్ 60. ఓకే, నెక్స్ట్ 170 మైనస్ 0 పొజిషన్కి ఒకటి స్టెప్, నెక్స్ట్ ప్లస్ 50 మైనస్ 0. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 330 అనేది
సి స్కాన్ యొక్క అల్గారిథం వచ్చింది. సీక్ టైం అనేది 3:30. ఓకే, సో ఇది సి స్కాన్. నెక్స్ట్ సి లుక్ చూద్దాం. డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో రిమైనింగ్ లుక్ అండ్ సి లుక్. సో ప్రీవియస్ క్లాస్లో ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్ఎస్టిఎఫ్ అండ్ సి స్కాన్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు లుక్ అండ్ సి లుక్. ఓకే, సో ఇక్కడ మనం స్కాన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్కాన్ లాగే వర్క్ చేస్తుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లుక్లో ఇక్కడ మనకి ద డెఫినేషన్ చూద్దాం. ద డిస్క్ ఆర్మ్ మూవ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ టిల్ ది లాస్ట్ రిక్వెస్ట్ ఈజ్ ఫౌండ్ in that direction and serves all of them found in the path, then reverse its direction and serves the request found in the path again up to the last request found. The only difference between the scan and look is it is does not go to the end. సో ఇక్కడ మన స్కాన్లో చూసుకున్నట్టు ప్రీవియస్ క్లాస్లో స్టార్టింగ్ హెడ్ పొజిషన్ నుండి లాస్ట్ వరకు మనకి రిక్వెస్ట్ లేకపోయినా లాస్ట్ ఉన్న పొజిషన్ పాయింట్ వరకు విజిట్ చేస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, లాస్ట్ రిక్వెస్ట్ హైయెస్ట్ రిక్వెస్ట్ ఎంత ఉందో అంతవరకు స్కాన్ చేసి అగైన్ రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ 70, 140, 50, 125, 30, 25, 160. సో ఇవి ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్. రీడ్ అండ్ రైట్ హెడ్ ఈజ్ 60. సో ఇక్కడ మనం 60 పొజిషన్ నుండి ఇనీషియల్ పొజిషన్, సో 16 నుండి స్టార్ట్ అయ్యి సో రైట్ సైడ్, దట్ మీన్స్ లార్జ్ వాల్యూ సైడ్ మూవ్ అవ్వాలి. సో 60కి అబోవ్ ఉన్న వాల్యూస్ని విజిట్ చేస్తుంది ఫస్ట్. సో 60కి అబోవ్ ఉన్న వాల్యూ 70. ఓకే, 70. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హైయెస్ట్ వాల్యూ 125. సో 125 అంటే 120, 130 బిట్వీన్ ఉంటుంది కదా. సో పాయింట్ ఇక్కడ ఓకే విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 125. ఆఫ్టర్ దట్ 140 అండ్ 160. ఓకే, సో ఇక్కడ మన స్కాన్ వచ్చేసరికి ఇంత లాస్ట్ పొజిషన్ రిక్వెస్ట్ మనకి 160 వరకు ఉంది. బట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది 170 ఉంది. అక్కడ లాస్ట్ ఎండ్ ఎంతవరకు ఉంటే అంతవరకు విజిట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి లుక్కి వచ్చేసరికి లాస్ట్ రిక్వెస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు విజిట్ చేసి మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ సో 60కి బిఫోర్గా ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మనకి 30 ఉంది. సో 30th పొజిషన్కి మళ్ళీ సో ఇక్కడ 25, 30, 50 ఉంది కదా. సో నెక్స్ట్ బ్యాక్ టు ది రిటర్న్ అండ్ 50 పొజిషన్ విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 30 పొజిషన్, నెక్స్ట్ 25. ఓకే, 25, 30 విజిట్ చేస్తుంది. సో ఇక్కడ మనం లుక్లో స్కాన్లో చూసుకున్నట్టయితే 0 పొజిషన్ వరకు రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం లుక్లో మనకి ఫైండ్ లేస్ట్ వాల్యూ దగ్గరికి మూవ్ అవుతుంది. సీక్ టైం వచ్చేసరికి డిస్టెన్స్ మూవ్డ్ బై ది డైరెక్షన్ 60 to 160 కదా. సారీ 160 minus 60. ఓకే, నెక్స్ట్ 160 minus 25. ఓకే, 2 పార్ట్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్గా మనకి లుక్ సీక్ టైం వచ్చేసరికి 2:35 ఉంది. సేమ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలోని సి లుక్. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లైక్ సి స్కాన్ లాగే, సో అక్కడ మనకి సి స్కాన్లో ఏమవుతుంది, ఇనీషియల్ పొజిషన్ నుండి ఎండ్ పొజిషన్ వరకు వితౌట్ రిక్వెస్ట్ వెళ్ళి నెక్స్ట్ అగైన్ మనకి 0th పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి మళ్ళీ అగైన్ రిటర్న్ బ్యాక్ టు ది రిమైనింగ్ వాల్యూస్ని విజిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సి లుక్లో సేమ్ బట్ ఎండ్ వరకు మూవ్ అవ్వదు, రిక్వెస్టెడ్. సో ఇక్కడ 60 ఇనీషియల్ పొజిషన్. ఓకే, సో హైయెస్ట్ విజిటింగ్ వచ్చేసరికి మనకు 160 వరకు విజిట్ చేసి నెక్స్ట్ అగైన్ కమ్ బ్యాక్ టు ది లీస్ట్ పొజిషన్ 25 పొజిషన్కి వచ్చి నెక్స్ట్ కమ్ బ్యాక్ టు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఆఫ్ ది 60 and 25 దాన్ని విజిట్ చేస్తుంది. ఓకే, సర్క్యులర్ ఫామ్లో అవుతుంది కాబట్టి సి లుక్ అంటాం. ఓకే, సో అది మెయిన్ డిఫరెన్స్. సో ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్ సేమ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ 0 పొజిషన్ నుండి ఫస్ట్ రైట్ సైడ్, దట్ మీన్స్ లార్జర్ వాల్యూని విజిట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ 60 తర్వాత 70 విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 125, నెక్స్ట్ 140, నెక్స్ట్ 160. ఓకే, సో సి స్కాన్కి వచ్చేసరికి లాస్ట్ పొజిషన్ వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ది
లీస్ట్ పొజిషన్ అంటే 25 పొజిషన్కి వచ్చేస్తుంది, ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, సో 25 పొజిషన్ ఇక్కడ 10కి 30 బిట్వీన్ 25. సో 25 వచ్చి ఇక్కడ నుండి రిమైనింగ్ విజిట్ చేయాల్సినవి ఏమున్నాయి, ఇంకా 30, 50. ఓకే, 30ని విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 50ని విజిట్ చేస్తుంది. ఓకే, ఇది 50. సో ఇక్కడ మనం సర్క్యులర్ ఫామ్లో రిక్వెస్ట్ వచ్చే వరకు హైయెస్ట్ రిక్వెస్ట్ నుండి లీస్ట్ రిక్వెస్ట్కి వెళ్ళి మళ్ళీ మూవ్ రిమైనింగ్ని విజిట్ చేస్తుంది ఇక్కడ సీలుక్ అల్గారిథంలోని. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ది డిస్క్ ఆర్మ్స్ వచ్చేసరికి 160 మైనస్ 60. ఓకే, ఇనిషియల్ పొజిషన్ 60 కదా, సో 160 మైనస్ 60. నెక్స్ట్ 160 మైనస్ 25 లీస్ట్ పొజిషన్, హైయెస్ట్ మైనస్ లీస్ట్. నెక్స్ట్ ఇక్కడ నుండి అగైన్ రిమైనింగ్ 50 మైనస్ 25. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా 260 అనేది దీని యొక్క సీక్ టైం వచ్చింది సీలుక్లో. ఓకే, సో సేమ్ వాల్యూస్ మనం తీసుకున్నాం. ఇక్కడ మన లుక్లో 235 వచ్చింది, సీలుక్లో 260 వచ్చింది. ఓకే, బెటర్ అనేది మనకి ఇక్కడ లుక్ అండ్ సీలుక్లో లుక్ అని చెప్తాం, ఎందుకంటే మనకి లీస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి సీక్ వాల్యూ అనేది తక్కువ టైంలో మనకి ఫైండ్ అవుట్ చేసాం పర్టికులర్ డిస్క్ అనేది. సో ఇది డిఫరెన్స్ లుక్ అండ్ సీ లుక్. థ్యాంక్ యూ.